ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్య అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం కల్పించిన నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. పాలక వర్గాల అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఈశ్వర్య పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి భారతదేశం యొక్క ఐక్యతకు భారత రాజ్యాంగ పీఠికలో రాసుకున్నటువంటి అంశాలకు భిన్నంగా ఈరోజు దేశంలో పరిపాలన కొనసాగుతున్నటువంటి తరుణంలో అలాంటి పరిపాలనకు వ్యతిరేకంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఈ దేశ పౌరుడుగా భావించేటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్రంలో కూడా అలాంటి భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మేము సిద్ధమవుతా ఉన్నాం. ఆల్రెడీ ఆ పోరాటంలో మేము అగ్రభాగాన ఉన్నాం. ఇంకా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యలు ఈరోజు దేశాన్ని పట్టి పీడిస్తాం. కార్మిక వర్గం సంపద సృష్టిస్తూ ఉంది, కానీ ఆ సంపదలో కార్మిక వర్గానికి ఏమాత్రం కూడా వాటా లేకుండా పోతా ఉంది. కేవలం కార్మిక వర్గానికి వాటా ఇవ్వమంటే ఇవ్వడం లేదు. రైతులు ఒకవైపున గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఆత్మహత్య చేసుకునేటువంటి రైతుకు ఒక్కమారు బ్యాంకుల్లో ఉన్నటువంటి అప్పులు ఒక్కసారి రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తే అప్పులు రద్దు చేసే సమస్య లేదంటున్నాడు. కానీ కార్పొరేట్ దిగ్గజాలకు మాత్రం 16,50,000 కోట్ల రూపాయలు వారి అప్పులు రద్దు చేసి వారికి ఊడిగం చేసేటువంటి విధానాలకు ఈ ప్రభుత్వం అంటే శ్రమ ఒకడు చేయాలి, సంపద ఒకడు సృష్టించాలి, ఆదాయం ఆ వైపున రావాలి. ఆ ఆదాయాన్ని కేవలం ప్రజలను కొల్లగొట్టి వారి శ్రమను దోచుకునేటువంటి వర్గాలకు అవి నిరర్ధక ఆస్తులుగా ప్రకటించి వాటిని రద్దు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.